అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వీసమామిడి గ్రామంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా నాంది ఫౌండేషన్ శిక్షణ పొందుతున్న వాలంటీర్స్ గ్రామానికి ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ప్లాస్టిక్ పద్ధతిలో కాకుండా సహజ సిద్ధమైన అడ్డాకులతో భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఓజోన్ పొర యొక్క ఆవశ్యకత గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ఓజోన్ పొర అనేది ఆక్సిజన్ పరమాణువులతో కూడినటువంటి సహజ వాయువు అన్నమాట. ఇది ఏమవుతుందంటే ఓజోన్ క్షీణత వల్ల కొన్ని రకాల ప్రమాదాలు మనకు సంభవిస్తున్నాయి. ఆ ప్రమాదాలు ఏంటంటే ఓజోన్ యొక్క పొర అనేది ఎప్పుడైతే క్లోరిన్, బ్రోమిన్ వంటి రసాయన కారకాల వలన ఈ ఓజోన్ అణువులు అనేది నాశనమయ్యి అవి ఓజోన్ పొర అనేది పలచబడిపోతుంది. ఈ పలచబడిపోవడం వల్ల ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాలు అనేది డైరెక్ట్గా ఓజోన్కి తగిలి ఓజోన్ నుంచి డైరెక్ట్గా భూమిలోకి వచ్చేయడం వల్ల ఈ జీవరాశికి డైరెక్ట్గా తగలడం వల్ల కంటి శుక్ల వ్యాధులు కానీ, చర్మ వ్యాధులు కానీ, అలాగే అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేది ప్రబలుతుందన్నమాట. అంతేకాకుండా మొక్కలు అనేక జీవరాశికి ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజోన్ డే అనేది ఈ సెప్టెంబర్ 16 తారీఖున నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీసమామిడి గ్రామంలో ఈ నాంది ఫౌండేషన్ సంస్థ నుంచి మా టీం అంతా కలిసి ఈ గ్రామస్తులందరితో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామంలో మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలు నాటడం వల్ల ఈ ఓజోన్ పొర అనేది మనం ఎలా కాపాడుకోగలుగుతామని చెప్పడం, ఈ మొక్కల నుంచి విడుదలైనటువంటి ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా మనసుకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం. అంతేకాకుండా ఈ మొక్కలు మనం విడుదల చేసేటటువంటి రకరకాల విషవాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి కొన్ని వాయువులన్నీ కూడా తీసుకొని కార్బన్ ఫిట్స్ అనేది మొక్కల వేర్లో దాచుకొని మనకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం కాకుండా ఆక్సిజన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రామస్తులకు అలాగే రైతులకు తెలియజేస్తూ మేమందరూ కూడా ఈ ఓజోన్ డేని ఈరోజు ఈ వీసమామిడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.